ఎవరైతే మిథున రాశి, కన్యా రాశి, వృశ్చిక, ధనస్సు, కుంభరాశిలో జన్మించి ఉంటారో వీళ్ళకి ధనలక్ష్మి రాజయోగం అండి. ధనలక్ష్మి రాజయోగం శుక్రాధిపత్యం ద్వారా, శుక్రుడి ద్వారా వరించబోతుంది ఈ రాశుల వారికి. వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా లక్ష్మీదేవి వీళ్ళకి అనుగ్రహిస్తుంది అని దాని అర్థం. అంటే మీరు ఒక 1000 రూపాయలు రావాలి మీకు, అది ఆటోమేటిక్గా 3-4 వేలుగా వచ్చేటువంటి అవకాశం కానీ, మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చే మార్గం కనబడడం కానీ, అదేవిధంగా వ్యాపార వృద్ధి పరంగా కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థాన చలనం ద్వారా ఆర్థికంగా నిలబెట్టు యోగం కానీ ఈ రాశుల వారు పొందే అవకాశం ఉంటుంది జూలై 24 తర్వాత నుండి. కానీ ఇదే రాశిలో జన్మించిన వారికి లగ్న స్థితి బాగుండాలి, వింశోత్తర దశ బాగుండాలి, అప్పుడే నేను చెప్పింది జరుగుతుందండి. అలా కాకుండా జాతకంలో సమస్య ఉండి, పేరులో సంఖ్యాదోషం ఉండి, వాస్తులో సక్రమైన వాస్తు లేకుండా ఉంటే తప్పకుండా మీరు ఇబ్బందుల్లో ఉంటారు. మీరు శాస్త్రాన్ని నమ్మాలి. శాస్త్రాన్ని, భగవంతుని నమ్మిన వారు చెడిపోయిన వాళ్ళు లేరు. కాస్త మీ జాతకాన్ని తెలుసుకుని కొన్ని పరిహారాలు పాటించగలిగితే చాలు. తిరుగులేని మార్పులతో ఆర్థికంగా ఎదిగే యోగం ఉంది రాశుల వారికి. తెలుసుకోండి.